హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మీకు ఒక మంచి వీడియో చేసి చూపిస్తున్నాను. ఏంటంటే చికెన్లా ఫిష్ కర్రీ చేశానండి. సేమ్ చికెన్ టైపే చేశాను. ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ వీడియో ఎలా వచ్చింది, ఈ కర్రీ ఎలా చేశానంది మీరు ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఇది సోర ముక్కలండి. సోరకొని శుభ్రంగా చేయించి దాన్ని కడిగి కారం ఉప్పు అవన్నీ కలిపి కర్రీ రెడీ చేసుకున్నానండి. ఒకసారి చూడండి ఎలా చేశాను ఏంటి అనేది మీకు వివరంగా చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఫిష్ ముక్కలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. అవి క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి. ఒకసారి చూడండి, అవి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ ముక్కలన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకొని ఫ్రెష్గా ఉందండి చేప అయితే. సరిపడేటట్టు కారం యాడ్ చేసుకున్నాను. మనం ఎంత కారం తినగలమో అంత యాడ్ చేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా. తర్వాత వచ్చి మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేసుకున్నది ఇంట్లో రెడీ చేసుకున్నదేనమాట. అది కూడా నేను యాడ్ చేసుకున్నాను. అలానే చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ కలిపి మనం పక్కన రెడీ చేసుకోవాలండి. మొత్తం ఈ ముక్కలన్నిటిని వాటికి ఎక్కేలాగా. అలానే స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అది మీకు అందరికీ తెలుసు ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది. చూసారా, ఇక మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అది మీకు తెలుసు కదా. సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ ఉల్లిపాయ ముక్కలంతానే. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. మొత్తం అవి బాగా మగ్గాలండి ఆయిల్లో. చూసారు, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా ఎలా వేసుకోవాలి ఏంటి మీరు చూసారు కదా. అది ఎలా వేసేసుకొని ఈ విధంగా చూసారా ముక్కలు ఎలా వచ్చాయో. అసలు తింటే ఫిష్ లానే ఉండదండి, చికెన్ టేస్ట్ కూడా వస్తుంది. ఆ ముక్కలన్నీ అలా కలిపి పెట్టేసిన తర్వాత మనం మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు తీసేసిన తర్వాత ముక్కలు కలిపి పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్నే కలిపి మనం ఈ ముక్కల్లో వేసేయాలి. చింతపండు అసలు వేయాల్సిన అవసరం లేదండి. వెయ్యాలంటే మన ఇష్టం, బట్ నేనైతే వెయ్యలేదు. మాకు ఇలానే ఇష్టం. పులుసులా కాకుండా గ్రేవీ టైప్లో వస్తుందండి. సేమ్ చూడడానికి చికెన్ కర్రీలానే. ఇప్పుడు ఇవి అయితే ఫిషే, బట్ చూడండి లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది. చూసారుగా, చికెన్ ముక్కల్లాగే ఇగో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నాను. చూసారా, సేమ్ చికెన్ కర్రీలానే కదండి మీకు కనిపిస్తుంది. దీని మీద కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చేశానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.